సింహరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే హెచ్చరిక. మే 1, 2, 3, 4 ఈ 4 రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పే సమయం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన మార్పు ఇదే సమయంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీకు విరుద్ధంగా మారే పరిస్థితి రావచ్చు. మీ కెరియర్లో ఊహించిన అవకాశం మీ తలుపు తట్టబోతుంది. మీ మనసులో గందరగోళం, ఒత్తిడి పెరిగినా అది మీకు సరైన దారిని చూపించబోతుంది. ఇక్కడ చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఈ సంకేతాలను పట్టించుకోరు. అదే వారి జీవితంలో పెద్ద నష్టానికి కారణమవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న ప్రతి విషయం ఈ 4 రోజుల్లో మీరు ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అన్నది పూర్తిగా క్లియర్గా చెప్పబోతున్నాం. ఒక చిన్న జాగ్రత్త, ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే సింహరాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. సింహరాశి వారికి మే 1 శుక్రవారం నుంచి ఒక ప్రత్యేకమైన శక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నట్టు జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కాదు. ఇవి ఒక కొత్త దారిని చూపించే సమయం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు, ఆలస్యం, నిరాశలు ఇవన్నీ ఒక్కసారిగా కొత్త కోణంలో కనిపించబోతున్నాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు గణనీయంగా మారుతాయి. మీరు ముందుగా తీసుకున్న నిర్ణయాలపై తిరిగి ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఇది సరైనదా అని మీకు మీరే ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీలో ఉన్న ఆశలు, శక్తిని బయటకు తీసే సమయం. ఎందుకంటే సింహరాశి స్వభావం నాయకత్వం, ధైర్యం, నిర్ణయ శక్తి. కానీ కొన్ని రోజులుగా మీరు ఈ లక్షణాలను పూర్తిగా ఉపయోగించకపోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. మే 1 నాడు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో ఇవన్నీ చాలా కీలకంగా మారతాయి. ఒక సాధారణ సంభాషణ కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశంగా మారవచ్చు. మే 2 మరియు 3 తేదీల్లో మీలో ఉన్న అంతర్గత సందేహాలు బయటపడతాయి. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా ఇది మీకు మంచిదే. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోవడం ఎప్పుడూ శక్తినిస్తుంది. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా లాజిక్తో ఆలోచించడం చాలా అవసరం. మే 4 నాటికి మీరు ఒక క్లారిటీకి వస్తారు. గతంలో మీకు కనపడిన మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా, నమ్మకంగా ఉంటాయి. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. మీరు మీ జీవితం మీద పూర్తి నియంత్రణ తీసుకునే స్థితికి వస్తారు. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం, ఒక అవకాశం మీ ముందుకు రావడం, లేదా ఒక సమస్య ఎదురవ్వడం ఇవన్నీ మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి కారణాలు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, జాగ్రత్తగా గమనించండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోవాలి. మీ అంతరాత్మ చెప్పే మాట వినాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా బలంగా ఉంటుంది. ఇది మీకు సరైన దారిని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఆలస్యం చేయకూడదు. ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. తర్వాత చూద్దాం అనే ఆలోచన మీకు నష్టాన్ని కలిగించవచ్చు. సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ముందడుగు వేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మార్పులు మొదట్లో కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే మార్పు ఎప్పుడూ సులభం కాదు. కానీ మీరు ఈ మార్పులను స్వీకరిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. సింహరాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఎలా స్పందిస్తారో, ఎలా నిర్ణయం తీసుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారుతాయి. మీరు నమ్మిన వ్యక్తి ప్రవర్తనలో ఒక అకస్మాత్తు మార్పు. ఈ విషయం మీకు మొదట్లో షాక్గా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నుంచి మీరు ఆశించిన విధంగా స్పందన రాకపోవచ్చు. ఈ కాలంలో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, స్నేహితులు, సహచరులు లేదా కుటుంబ సభ్యులు వారి మాటలు, ప్రవర్తనలో కొంత అస్పష్టత కనిపించవచ్చు. మీరు ఇంతకాలంగా ఇలా లేరు, ఇప్పుడు ఎందుకు ఇలా అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇదే ఈ సమయానికి ప్రత్యేక లక్షణం. ఇది పూర్తిగా చెడని భావించాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక హెచ్చరికలాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఎవరిపై ఎంత నమ్మకం పెట్టుకోవాలో, ఎవరితో ఎంత దూరం పాటించాలో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంకేతాలు మీకు ఒక పెద్ద నిజాన్ని తెలియజేస్తాయి. మే 1 నాడు ఒక చిన్న సంఘటన మీ మనసులో అనుమానం కలిగించవచ్చు.
అది ఒక మాట కావచ్చు, ఒక స్పందన కావచ్చు, లేదా ఒక ప్రవర్తన కావచ్చు. మొదట మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మే 2, 3 రోజుల్లో అదే విషయం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అప్పుడు మీరు ఇది నిజంగానే ఒక సిగ్నల్ అని గ్రహించే అవకాశం ఉంది. మే 2, 3 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకండి. ముఖ్యంగా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో ప్రమాదంగా మారవచ్చు. మీరు కోపంతో, బాధతో స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఈ సమయంలో శాంతంగా ఉండటం చాలా అవసరం. ఈ కాలంలో ఒక ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు అనే విషయం. ఇది మీకు కొంత కష్టంగా అనిపించినా ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దశ. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ మనకు శాశ్వతంగా ఉండరు. కొందరు మనకు పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. మే 4 మీరు ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు. ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది మొదట్లో బాధ కలిగించినా దీనివల్ల మీరు మరింత బలంగా మారతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, నమ్మకం అనేది బ్లైండ్గా ఉండకూడదు. మీరు ఎవరినైనా నమ్మడం తప్పు కాదు, కానీ ఆ నమ్మకానికి ఒక హద్దు ఉండాలి. ఈ సమయంలో మీరు మీ అంతరాత్మ చెప్పే మాట వినాలి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది ఎందుకు అనిపించిందో ఆలోచించాలి. ఈ రోజుల్లో మీరు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా మీ ప్లాన్లు, మీ ఆలోచనలు, మీ బలహీనతలు ఇవన్నీ ఎవరితోనైనా చెప్పడం కంటే కొంతవరకు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసం ఆలోచించరు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ పరిస్థితిని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది ఒక అవగాహన దశ. ఇది మీకు నిజమైన వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలనే విషయం ఈ సమయంలో క్లియర్ అవుతుంది. మీరు ఈ పరిస్థితిని శాంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటే మీరు మరింత మానసికంగా బలపడతారు. మీ నిర్ణయ శక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చినా మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. మీ కెరియర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల పరంగా కూడా ఒక ముఖ్యమైన మలుపును తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆకస్మిక అవకాశాలు అనే అంశం ఈ 4 రోజుల్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వచ్చిందని అనిపించి ఉండవచ్చు. మీ ప్రయత్నాలు గుర్తించడం లేదని కూడా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ఒక కాల్, ఒక మెసేజ్, ఒక మీటింగ్ లేదా ఒక పరిచయం రూపంలో రావచ్చు. మే 1 మీరు చేసే ఒక చిన్న పని లేదా ఒక నిర్ణయం తర్వాతి రోజుల్లో పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్గా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది కావచ్చు. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా, పూర్తి దృష్టితో చెయ్యాలి. సింహరాశి వారు మే 2వ తేదీ ఒక కొత్త ఐడియా గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇది మీ కెరియర్కు సంబంధించినదై ఉండవచ్చు, లేదా ఒక కొత్త వ్యాపార ఆలోచన కూడా కావచ్చు. ఈ ఐడియాను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మొదట్లో ఇది చిన్నదిగా అనిపించినా ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మే 3 ఒక కీలక పరిణామం జరగవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీరు ఆ అవకాశాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే కొన్ని అవకాశాలు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి వెనక పెద్ద లాభం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆలస్యం చేయకూడదు. ఇంకొంచెం ఆలోచిద్దాం అనే ఆలోచన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. సింహరాశి వారి స్వభావం ధైర్యం, నాయకత్వం. ఇప్పుడు ఆ లక్షణాలను మీరు ప్రాక్టికల్గా ఉపయోగించాల్సిన సమయం. మే 4 మీరు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. మీరు ఏ దశలో వెళ్ళాలి, ఏ పని చేయాలి అనే విషయం క్లియర్ అవుతుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు దీర్ఘకాలిక లాభాన్ని ఇస్తుంది. ఇది మీ కెరియర్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజు. ఈ 4 రోజుల్లో మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొందరు మీకు సహాయం చేసేలా కనిపిస్తారు, మరికొందరు మీకు అడ్డంకిగా మారవచ్చు. మీరు ఎవరి మాట వినాలో, ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ సమయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక చిన్న మాట కూడా ఒక పెద్ద డీల్ను తెచ్చిపెట్టవచ్చు లేదా కోల్పోయేలా చేయవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు, కానీ అర్థం లేని రిస్క్ కాదు. మీరు ఆలోచించి అర్థం చేసుకొని తీసుకునే రిస్క్ మాత్రమే మీకు లాభాన్ని ఇస్తుంది. మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే ఈ అవకాశాలను మీరు సక్సెస్గా మార్చగలుగుతారు. ఈ
రోజుల్లో మీరు మీ పాత పనులపై కూడా దృష్టి పెట్టాలి. మీరు ముందుగా ప్రారంభించిన పనులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిజల్ట్ ఇప్పుడు వస్తుంది. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి వారికి ఈ సమయంలో ఒక గోల్డెన్ పీరియడ్ లా పనిచేస్తుంది. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. మీరు అలర్ట్గా యాక్టివ్గా ఉంటే ఈ 4 రోజులు మీ కెరీర్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఈ ఒత్తిడి మొదటగా చిన్న స్థాయిలో ప్రారంభం అవుతుంది. ఒక చిన్న విషయం కూడా మీ మనసులో పెద్దగా అనిపిస్తుంది. మీరు ముందుగా పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీ దృష్టిలోకి వస్తాయి. ఇది మీలో ఉన్న సున్నితత్వాన్ని చూపిస్తుంది. ఈ మానసిక ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరుల మాటలు, వారి అభిప్రాయాలు మీపై ప్రభావం చూపవచ్చు. మీరు వాళ్ళు ఇలా అనడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయం మీ జీవితాన్ని నిర్ణయించదు. మీలో ఉన్న సందేహాలు, భయాలు ఎక్కువగా బయటపడతాయి. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కు లోనవుతారు. ఇది చాలా కీలక దిశ. ఎందుకంటే ఇక్కడ మీరు తీసుకునే విధానం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు భయంతో వెనక్కి తగ్గితే ఒక మంచి అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. ఈ ఒత్తిడి శాశ్వతం కాదు. ఇది ఒక మార్గదర్శకం లాంటిది. ఇది మీకు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ దృష్టి పెట్టాలి అనే విషయాలను తెలియజేస్తుంది. అంటే ఇది ఒక నెగిటివ్ ఫీలింగ్ కాదు, ఇది ఒక గైడెన్స్. మే 4 నాటికి ఈ మొత్తం గందరగోళం క్లియర్ అవుతుంది. మీరు ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మీరు ముందుగా అనుభవించిన ఒత్తిడి, సందేహాలు ఇవన్నీ మీకు సరైన దారిని చూపించడానికి సహాయపడినట్టు మీరు గ్రహిస్తారు. ఈ సమయంలో మీరు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు. ఈ 4 రోజుల్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మీ మనసును కంట్రోల్లో ఉంచుకోవడం. మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా బయటకు అది కనిపించకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీ మనసును ప్రభావితం చేస్తాయి. ధ్యానం చేయడం, శాంతంగా ఉండడం, కొంత సమయం మీకోసం కేటాయించుకోవడం, ఇవి ఈ సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఒక్కసారి మీలోకి చూసుకుంటే మీకు సరైన సమాధానం మీలోనే ఉంటుంది. సింహరాశి వారికి సహజంగా ఉన్న బలం, అంతర్గత ధైర్యం, అది ఇప్పుడు మీకు సహాయపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీరు ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీలో ఉన్న బలహీనతను చూపిస్తుంది. మీరు వాటిని గుర్తిస్తే మీరు మరింత బలంగా మారగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. మానసిక ఒత్తిడి శారీరకంగా కూడా ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, సరైన ఆహారం, కొంత రిలాక్సేషన్ ఇవి చాలా అవసరం. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమైన సమయం. ముఖ్యంగా మే 2 మరియు 3 తేదీలు చాలా సున్నితమైన రోజులు. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ప్రతి అడుగు చాలా ఆలోచించి వేయాలి. మే 1 నాడు పరిస్థితులు సాధారణంగా కనిపించినా అది ఒక ప్రారంభ దిశ మాత్రమే. ఈ రోజు మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు తర్వాతి రోజుల్లో ప్రభావం చూపుతాయి. కాబట్టి మొదటి రోజు నుంచే మీరు అలర్ట్ గా ఉండాలి. ఎవరి మాటలు వినాలి, ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మే 2 నాటికి పరిస్థితులు కొంచెం క్లిష్టంగా మారవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ లో సమస్యలు రావచ్చు. మీరు చెప్పిన మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇతరులు చెప్పిన మాటలను మీరు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు కోపంతో లేదా భావోద్వేగంతో స్పందిస్తే అది పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఒక చిన్న వాదన కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ భావాలను కంట్రోల్లో ఉంచుకోవాలి. మీరు స్పందించే ముందు ఒక్కసారి ఆలోచించడం చాలా ముఖ్యం. మే 3 నాటికి ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. మీరు ఏదైనా ఖర్చు చేయాలనుకుంటే అది నిజంగా అవసరమా లేదా అని 2 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులు ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మీరు సైన్ చేసే డాక్యుమెంట్స్, తీసుకునే ఒప్పందాలు ఇవన్నీ పూర్తిగా చదివి అర్థం చేసుకొని మాత్రమే చేయాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి కారణమవుతుంది. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడిలో ఉంటే కాస్త టైం తీసుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, తొందరపడకండి. ఏ పనైనా, ఏ నిర్ణయమైనా కాస్త ఆలోచించి తీసుకోండి. మీరు కూల్గా కంట్రోల్లో ఉంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. సింహరాశి వారికి సహజంగా ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడతాయి. కానీ అదే సమయంలో మీరు ఓర్పుతో ఉండడం కూడా చాలా ముఖ్యం. ధైర్యం ప్లస్ ఓర్పు కలిగినప్పుడు మాత్రమే మీరు ఈ సమయాన్ని సక్సెస్ గా ఎదుర్కొనగలుగుతారు. ఈ కాలం మీకు ఒక పరీక్షలా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ పరీక్షను మీరు
విజయంగా మార్చుకోవచ్చు. మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మీరు ఈ వీడియోలో చెప్పిన సంకేతాలను గమనించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఎదురు చూస్తున్న మార్పు నిజంగా మీ జీవితంలో ప్రారంభం అవుతుంది. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన సింహరాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య ఫలాలు సూచనల కోసం ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం మరో ముఖ్యమైన రాశి ఫలాలతో. ధన్యవాదాలు.